హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ టైలర్స్. మిషన్తో చేతి పని. లైనింగ్ బ్లౌజ్ పీస్ రివర్స్లో పెట్టకూడదు. రివర్స్లో పెట్టి కుట్టినట్టు కాకుండా లైనింగ్ బ్లౌజ్ పీస్ రివర్స్లో పెట్టకూడదు. నార్మల్గా పెట్టి ఒకదానిపై ఒకటి పెట్టి ఇప్పుడు ఒక స్టిచ్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ స్టార్ట్ చేసి మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలి. లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్ పూర్తయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి రివర్స్లో పెట్టి క్లాత్ని లైనింగ్ వైపుకి మలిచి స్టిచ్ వేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఎక్కువ వదిలిన క్లాత్ ఇప్పుడు లైనింగ్ వైపుకి మలిచి స్టిచ్ వేసుకోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది, గమనించండి. అలాగే మలుచుకుంటూ ఇది మనకి సీజన్లో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మలుచుకుంటూ ఎండింగ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. సీజన్ టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. నాకైతే దసరా సీజన్ టైంలో హెమ్మింగ్ చేయడానికి మనుషులు అసలు దొరకరు, చాలా టైట్గా ఉంటుంది. అలాంటి టైంలో నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను. బ్లౌజెస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పని కూడా ఈజీగా అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదే విధంగా ఎండింగ్ వరకు మలుచుకొని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు అదే విధంగా రెండో పీస్ను కూడా స్టిచ్ చేసుకుందాం. రెండో దానికి కూడా అలాగే వదిలిన 1/2 ఇంచు మలుచుకుంటూ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడండి క్లియర్గా చూడండి. ఇప్పుడు ఆ పీస్ని మొదట మనం వేసిన స్టిచ్ దగ్గరికి మలుచుకుంటే హెమ్మింగ్ రెడీ. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. హెమ్మింగ్ అంటే మనం చేసుకుంటే పోతుంది, కానీ ఇదైతే పోదండి. ఇప్పుడు సైడ్స్ అంతా నీట్గా స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటే హెమ్మింగ్ రెడీ. చూడండి ఎంత బాగుందో. ఈ వర్క్ నాకు సీజన్ టైంలో అయితే చాలా ఉపయోగపడుతుందండి. చూడండి సైడ్స్ అంతా కట్ చేసి నీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ జాయిన్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.